ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రనుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథము మొదటి అధ్యాయం, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 5-6 వచనాలు కలిసి చదువుకుందాం. 5వ వచన ప్రారంభం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేల ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రియులారా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంతో ఉన్నారా? దేవునికి స్తుతులు చెల్లిందాం. ఈవేళ మనం చదివినటువంటి పరిశుద్ధ వాక్య భాగానికి మనం ధ్యానం చేసే టాపిక్ ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ భాగానికి రోగపీడిత ప్రజలు చెబుతారా? రోగపీడిత ప్రజలు అనే ఈ టైటిల్ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు? ఒక ప్రశ్న. ఈ 5-6 వచనాల్లో దైవవాక్యం అంటుంది, ఇక్కడ ప్రతి వాని యొక్క పరిస్థితి, శారీరక పరిస్థితి, భౌతిక పరిస్థితి ఎలాగూ ఉంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. ఇక్కడ శరీర అవయవాల్లో 2 మాటలు తెలియచేస్తున్నాడు. నడినెత్తి, గుండె.
వీటి కొరకు మాట్లాడటానికి కలిగిన కారణం ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 5వ వచనంలో యెషయా ప్రవక్త ఇశ్రాయేలు యొక్క నిర్దేవత్వాన్ని ఆయన వివరిస్తూ ఉంటూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కొట్టబడి, అలాగే గాయపరచబడి, ఎలాంటి వైద్య సహాయము లేకుండా పడి ఉన్నటువంటి రీతి చాలా దీనమైన స్థితిని కనపరుస్తూ ఉంటుంది. కొట్టబడినటువంటి వ్యక్తి, పడిపోయినటువంటి వ్యక్తి, గాయాలు చేయబడిన వ్యక్తి, రక్తసిక్తమవుతున్నటువంటి శరీరముతో కూడినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి దీనము. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది అని చెప్పటానికి ఈ మాటలు వ్రాయబడుతూ, అటువంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి వైద్య సహాయం అందకపోతే ఏ విధంగా ఉంటాడో ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఈ చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ నెత్తి అనే ఈ యొక్క మాటకు తల అంటూ ఉన్నాడు. తలను గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే, ఇదటండి మనస్సుకు సంబంధించినది, లేక ఇశ్రాయేలీల యొక్క నాయకులకు ఈ తల పోల్చబడింది అనే మాటలు రాస్తూ ఉంటున్నాడు. రెండవ మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రతివాని గుండె బలహీనమయ్యాను. ఈ గుండె అనే మాటకు హృదయము అని మనం చెప్పుకుంటున్నాం. ఈ హృదయము అనే గుండె లేక గుండె అనే హృదయము ఇది భావోద్రేకాలకు ఎలాగుంటుందంటే, అది సింహాసనంగా పేర్కొనబడుతుంది అని ఇక్కడ కొంతమంది అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటున్నారు. ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే, ప్రభువుతో వ్యతిరేకత వారు కనపరుస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. వారు దేవునికి దూరస్తులే, వారు దుస్థితిలో వారు ఉంటూ ఉన్నారు. ఇక్కడ పాల్ బట్లర్ అనే ఆయన అంటున్నటువంటి ఒక మాట చూస్తే, నీవు చెడును ఆలోచిస్తూ ఉంటుండగా నీవు మంచిగా ఉండలేవు. నిజమే కదా అండి? మన మనస్సులో చెడు ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఎందుకు మంచిగా ఉండగలం? ఎందుకు మంచి పనులు చేయగలం? అదే మాట ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట. ఈ 6వ వచనములో మరొక వ్యక్తి జాన్ ఎన్ ఓస్వాల్ట్ అనే అతడు ఆయన అంటాడు, ఈ సన్నివేశాన్ని ఆలోచన చేస్తే యుద్ధరంగములో గాయపడినటువంటి వానిని గురించినటువంటి ఇక్కడ ప్రస్తావన జరగచ్చు ఉన్నది. యుద్ధరంగంలో తల తెగపడవచ్చు, కాళ్ళు తెగపడవచ్చు, చేతులు తెగపడవచ్చు, లేకుంటే అనేక విధాలు గాయపరచబడి ఉండవచ్చు. కాబట్టి సన్నివేశాన్ని కూడా తెలియచేస్తా ఉంది. కాబట్టి అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడినట్లు లేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుచు ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈవేళ ఈ వాక్య భాగానికి మనం ఇచ్చినటువంటి ఒక టైటిల్ ఏంటంటే, రోగ పీడిత ప్రజలు. ఎవరు? దేవునికి ఎవరైతే తమ యొక్క శుద్ధమైన మనస్సును ఇవ్వరో, వారి మనస్సు శుద్ధీకరణ లేకుండా ఉంటూ ఉన్నదో, వారి జీవితాలు ఎప్పుడూ కూడా నలుగుగొట్టబడినట్లే, గాయపరచబడినట్లే, రక్తసిక్తమైనట్లే, వారికి ఎటువంటి
స్వస్థత అనేది వారి యొక్క మనస్సుకు కానీ శరీరానికి కానీ లేకుండా ఎప్పుడూ కూడా అనారోగ్యంగా ఎలాగ ఉంటుందో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు అలాగున్నాయి అని చెప్పడానికి ఈవేళ ఈ వచనాలు యెషయా గ్రంథం 5-6 వచనాలు మనము రోగపీడిత ప్రజలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఆశించినది తన యొక్క ప్రజలు ఆశీర్వదించబడినటువంటి వారు, ప్రత్యేకించబడిన వారు. మరి ఎందుకు ఈ విధంగా మారిపోయారంటే దేవుని మీద తిరుగుబాటు. వారిని రోగపీడిత ప్రజలుగా వారిని సిద్ధపరిచింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోగపీడిత ప్రజలు ప్రభువుని తెలుసుకోవలసిన అవసరత, ప్రజల దగ్గరకు రావలసిన అవసరత, వారు పాప భూయిష్టమైన ఈ యొక్క ప్రాపంచిక జీవితానికి నిరూపణగా ఉన్నటువంటి యొక్క గాయములు మరి కట్టబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు నాయన ఈ ధ్యానములు రోగపీడిత జనములుగా ఉన్నారు. వారి నడినెత్తి మొదలుకొని అరకాల వరకు స్వస్థత లేదు అని నీ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు, ఇశ్రాయేలు దేశము కొరకు ప్రార్థిస్తాం. పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు జాయము కొరకు, సిద్ధపడుచున్నటువంటి బిడ్డల కొరకు, అనారోగ్యముతో ఉన్న వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.